హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ వెన్స్డే. అందరూ నేను చెప్పినట్టుగా తలస్నానాలు చేశారా? అది మీ మంచిగానండి. చాలా కాలం ఆయుష్ పెరుగుతుంది, చాలా సంవత్సరాలు బతకచ్చు. ఎందుకు అన్ని సంవత్సరాలు బతకాల్సిన అవసరం ఏంటంటారా? మనం బతికితే 10 మందికి ఉపయోగపడాలన్నమాట. సో 10 మందికి మంచి చెప్పచ్చు, మంచి చేయొచ్చు. సరే, ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే, మన నిత్య జీవితంలో చాలామంది మనుషులు ఎదురవుతుంటారు. వాళ్ళని చూసి ఒక్కోసారి మనకి చాలా కోపం వస్తుంటుంది. ఏంటి ఇట్టున్నాడు అట్టున్నాడని. కానీ నిజాన్ని కనుక మీరు గమనిస్తే అసలు కోపం ఉండదు. ఏంటంటే ఆ నిజం ఏంటి అంటే, ఇప్పుడు అతను ఎవరు? అతను అంటే నీకు కోపం. అతను ఎవరు? అతను నీకు స్టార్టింగ్ నుంచి నీ శత్రువా? ఆగర్భ శత్రువా? కాదు కదా. అతను నీకు నీ జీవితంలో ఎదురైన ఒక సమస్య అతని వల్ల. సో అతన్ని చూస్తే నీకు ఒళ్ళు మండిపోతుంటుంది. అదేవిధంగా నిన్ను చూసి ఇంకోడు కూడా ఎవడో కూడా అట్లాగే ఫీల్ అవుతుంటాడు. సో వీళ్ళందరూ ఎవరు అసలు? నువ్వేంటి, నేనేంటి, మిగతా వాళ్ళందరూ ఏంటి, వీళ్ళందరూ ఏంటి, ఎవరు అంటే వీళ్ళందరూ కూడా ఒక పాత్రధారులు. ఈ జీవితం, దీంట్లోకి, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి అందరూ ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రలు పోషిస్తుంటారు. మనం వాళ్ళని చూసి ఇట్లా అని అట్లా అని అనుకుంటాం. తర్వాత వాళ్ళ పాత్ర అయిపోగానే, సినిమాలో ఎప్పుడైతే వాళ్ళ క్యారెక్టర్ అయిపోగానే నిష్క్రమిస్తారో, అదేవిధంగా ఇక జీవితం నుంచి కూడా నిష్క్రమిస్తుంటారు. సో మనం వాళ్ళని చూసి కోపడటం ఇవన్నీ చేస్తున్నాం అంటే మనం కూడా మన పాత్ర మనం పోషిస్తున్నట్టు లెక్క. సో మనం ఏది కూడా శాశ్వతం కాదు, అంతా భ్రమ, అంతా మాయ. సో అవతలోడు వాళ్ళని అన్నాడంటే భ్రమ అనుకోవాలి, మాయ అనుకోవాలి. మరి దాన్ని పట్టుకుని మనం ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అనకూడదన్న విషయం వాడికి తెలియాలి. సరే అంటున్నాడంటే ఆ భగవంతుడు ఆడించేటటువంటి లీల ఇది. ఆ చిన్న పాయింట్ కనుక తెలుసుకున్నారంటే అసలు సమస్యలోనే ఉండవు, గొడవలోనే ఉండవు. ఈ చిన్న విషయాన్ని, సునిశ్చితమైనటువంటి విషయాన్ని మీరు గమనిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా ఎదురు దెబ్బలు తిన్నాను నా జీవితంలో. చాలామంది ద్వారా చాలా సమస్యలు వచ్చినాయి నాకు. అయినా నిగ్రహంగా ఉంటున్నానంటే అదే నాకు గొప్పతనం కాదు. కొంచెం మన రోజు పూజ చేసుకుంటుంటే ఆ దైవశక్తి, దైవ బలం కూడా మనకు తోడు ఉంటుందన్నమాట. సో మీరు కూడా నిత్యం పూజలు చేసుకుంటుండండి, దైవనామస్మరణ చేస్తుండండి. బాయ్.